ఏదైతే ఇప్పుడు మాక్ కౌంటింగ్ జరుగుతూ ఉందో మాక్ కౌంటింగ్ తర్వాత రెగ్యులర్ కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. పూర్తి స్థాయిగా వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించిన నేపథ్యంలో అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారనే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ అనురాధ. ఎప్పుడెప్పుడని ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తున్న ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్నాయి. అభ్యర్థులు తలరాతులు తేల్చే ఎన్నికల ఓట్ల లెక్కింపు కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. 10.50 లక్షల కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో ఓట్ల లెక్కింపు పర్యవేక్షించనున్నారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత ఉదయం 11 గంటల వరకు ట్రెండ్స్ వెలువడనున్నాయి. మధ్యాహ్నం 12 నుంచి 1 గంట లోపు ఫలితాలపై ఒక అంచనా వస్తుందని భావిస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా జరుగుతున్న కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శిరీష్ ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శిరీష్. రాజేంద్ర, మరికొద్ది సేపట్లో దేశవ్యాప్తంగా ఉన్న 542 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ అనేది కూడా ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసింది. వరుసగా మూడోసారి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చి భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ యొక్క రికార్డును సమం చేయాలని చెప్పేసి నరేంద్ర మోడీ భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు దేశంలో పండిట్ నెహ్రూ తప్ప ఏ ప్రధాని కూడా వరుసగా ఒక పార్టీని 3 సార్లు అధికారంలోకి తెచ్చిన దాఖలాలన్నింటి కూడా లేవు. అటువంటి రికార్డు అనేది కూడా సమం చేయాలని చెప్పేసి కూడా మోడీ భావిస్తున్నారు. బీజేపీ కూడా చాలా ధీమాతోటి ఆశాభావంతో కూడా ఉంది. 543 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ అనేది కూడా జరగాల్సింది. కానీ ఎన్నికల కంటే ముందే సూరత్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో అక్కడ ఎన్నిక అనేది కూడా జరగలేదు. సో బీజేపీ కౌంటింగ్ ప్రారంభం కాకుండానే తన ఖాతా అనేది కూడా ఓపెన్ చేసినట్లుగా కూడా భావించవచ్చు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కోసం విస్తృతమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మనం ప్రధానంగా చూడొచ్చు 542 లోక్సభ స్థానాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ లో 175 లోక్సభ అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా ఒరిస్సాలో 147 అసెంబ్లీ స్థానాలు, ఇక వివిధ రాష్ట్రాల్లో దాదాపు 25 బై ఎలక్షన్స్ కు సంబంధించిన ఎన్నికల ఫలితాలను కూడా ప్రకటించనున్నారు. దీనికి సంబంధించి 8 గంటల నుంచి కౌంటింగ్ అనేది కూడా ప్రారంభమవుతుందని చెప్పేసి ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. నిన్న దేశవ్యాప్తంగా కౌంటింగ్ ఏర్పాట్లన్నింటినీ కూడా సమీక్షించిన తర్వాత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తో పాటుగా ప్రధాన ఇతర కమిషనర్లు కూడా మీడియా సమావేశం నిర్వహించి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగిన తీరుపైన సంతృప్తి అనేది కూడా వ్యక్తం చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య కౌంటింగ్ అనేది కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఏదైనా సమస్య కౌంటింగ్ లో ఏదైనా సమస్య అనేది కూడా ఉత్పన్నమవుతే స్టేట్ సిఇఓలను ఇమీడియట్లీ సంప్రదించాలి. అలా కాని పక్షంలో కేంద్ర ఎన్నికల సంఘంలో కూడా అధికారులు సీనియర్ అధికారులు అందుబాటులో ఉంటారు. వాళ్ళని కూడా సంప్రదించి నిర్ణయం తీసుకోవచ్చు. ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా ఈసారి కౌంటింగ్ మొత్తాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి భావిస్తున్నారు. ఈ 542 లోక్సభ స్థానాలకు సంబంధించిన కౌంటింగ్ అంటే తుది ఫలితాలంటే మధ్యాహ్నం 1 గంట తర్వాతనే వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. 1 గంట తర్వాతనే ఫలితాలేంటి కూడా రావచ్చు. కాకపోతే మొదటి 2-3 గంటల్లో అంటే దాదాపు 11 నుంచి 12 గంటల వరకు ట్రెండ్ అనేది క్లియర్ గా స్పష్టమయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎన్డీఏ 3వ అధికారంలోకి రాబోతుందా, లేకపోతే విపక్షాలు క్లెయిమ్ చేసుకున్నట్లుగా 295+ లోక్సభ స్థానాల్లో ఇండియా కూటమి విజయం సాధించబోతుందా అనేది కూడా చూడాలి. అయితే ఇండియా కూటమి నేతలు ఇప్పటికి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మేము 295 లోక్సభ స్థానాల్లో విజయం సాధిస్తాం. ఎగ్జిట్ పోల్స్ అంటే ఎగ్జాక్ట్ పోల్స్ కాదు, ఇవి కేవలం మ్యానిపులేటెడ్ చేయబడ్డ పోల్స్. ఎగ్జిట్ పోల్స్ కిను వాస్తవ ఫలితాలకు మధ్య తేడా అనేది తీవ్రంగా ఉంటుందని చెప్పేసి సోనియా గాంధీ లాంటి వాళ్ళే ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితుల నేపథ్యంలో మరికొద్ది సేపట్లో కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఇప్పుడిప్పుడే వివిధ రాష్ట్రాల్లో స్ట్రాంగ్ రూమ్లన్నింటి కూడా ఏర్పాటు చేశారు. ఈవీఎంలన్నింటినీ కూడా కౌంటింగ్ టేబుల్స్ ముందుకు తరలిస్తున్న పరిస్థితి. ఇక 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ తోటి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఎక్కడైతే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపడానికి అవకాశం లేదో అక్కడ వెంటనే ఈవీఎంలను లెక్కించాల్సిందిగా ఆదేశాలంటే కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఇటు ఈ ఈవీఎంలకు సంబంధించిన కౌంటింగ్ 8:30కి ప్రారంభమవుతుంది. 8 నుంచి 8:30 గంటల వరకు కేవలం పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించిన ఫలితాలన్నింటి కూడా రావచ్చు. సో మొదటి 9 గంటల వరకు కూడా ఒక ట్రెండ్ అనేది
అంటే మొదటి రౌండ్ కు సంబంధించిన ఫలితాలంటే కూడా రావచ్చు. ప్రతి రౌండ్ ఫలితం అనేది రావడానికి హాఫ్ అన్ అవర్ టైం పడుతుందని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం స్పష్టం చేస్తోంది. సో ఏదేమైనప్పటికీ ఎన్నికల సంఘం అన్ని రకాల ఏర్పాట్లతోటి పూర్తిగా సంసిద్ధతతోటి ఉంది రాజేంద్ర. అయితే శిరీష్, మరోపక్క సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అక్కడ కొన్ని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు కూడా ఉన్న నేపథ్యంలో అక్కడ ఏ విధంగా భద్రత ఏర్పాటు చేశారు? దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయో వాటిని గుర్తించారు. ఎందుకంటే ఎన్నికల సందర్భంగా ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ తో కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, లేకపోతే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్ ఇలాంటి చోట్ల మాత్రం కొన్ని సమస్యాత్మకమైన కౌంటింగ్ కేంద్రాలను, పోలింగ్ కేంద్రాలను అప్పుడు గుర్తించడం జరిగింది. వాటి ఆధారంగానే అక్కడ కేంద్ర బలగాలను కూడా తరలించారు. 144 సెక్షన్ తో పాటుగా స్ట్రిక్ట్ గా నిబంధనలన్నింటి అమలు చేస్తున్నారు. అవసరమైతే మరిన్ని బలగాలను తరలించేందుకు ఏర్పాట్లన్నింటి కూడా చేశారు. అయితే కౌంటింగ్ కు అంతరాయం కలిగించేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ పకడ్బందీ చర్యలేంటి కూడా తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తూ కొంతమంది నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ముందస్తు కేసులు పెట్టి వాళ్ళని ముందస్తుగా అరెస్ట్ చేయడం, ఇలాంటి పరిస్థితి అనేది కూడా మనం చూడవచ్చు రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ శిరీష్. మొత్తంగా దేశవ్యాప్తంగా 542 లోక్సభ స్థానాలకు సంబంధించి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా కౌంటింగ్ ప్రారంభం కానుంది. మరికొద్దిసేపట్లో ఇప్పటికే మాక్ కౌంటింగ్ సంబంధించి ఏజెంట్లకి మాక్ కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. మరికొద్దిసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క పూజలు, యజ్ఞాలు, హోమాలు కూడా చేస్తున్న పరిస్థితులు కూడా దేశవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. తమ తమ ప్రభుత్వాలు, తమ తమ నాయకులు అధికారంలోకి రావాలంటూ కూడా పూజలు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోపక్క ఎన్నికల కమిషన్ కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టంగా కౌంటింగ్ పూర్తి చేయాలని, కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయాలని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మరోపక్క ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో అటు పల్నాడు, ఇటు అనంతపురం, చిత్తూరు ప్రాంతాల్లో కూడా కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. మరికొద్దిసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కౌంటింగ్ ప్రక్రియ మరికొద్దిసేపట్లో ప్రారంభం